సిటీ విజన్ హాట్ టాపిక్కు స్వాగతం. రెండు దేశాల మధ్య వైరం పెరిగితే జరిగేది యుద్ధం. యుద్ధం అంటే ఇరు దేశాల సైన్యం, నేవీ, ఎయిర్ ఫోర్స్ మధ్య జరిగే భీకర పోరాటం. యుద్ధం జరుగుతున్న రోజుల్లో ఇరు దేశాల్లో జరుగుతున్న ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ఎంతమంది సైనికులు చనిపోయారు, ఎన్ని విమానాలు కుప్పకూలాయి అనే వార్తలు వింటూ ఉంటాం. కానీ ఇక్కడ బాధిత దేశంలో ప్రతిరోజు ఎంతమంది పిల్లలు చనిపోయారు, ఎంతమంది పౌరులు చనిపోయారనే వార్తలే వినిపిస్తున్నాయి. ఒక సైన్యం లేదు, ఒక వాహనం లేదు, ఒక ట్యాంకర్ లేదు, ఒక నౌక లేదు, ఒక విమానం లేదు. అయినా ఆ దేశంపై సుమారు 7 నెలలుగా నిరాటంకంగా యుద్ధ విమానాలు, వందల కొద్ది ట్యాంకర్లతో, అత్యాధునిక ఆయుధాలతో సైన్యం విరుచుకపడి వేల మందిని పొట్టన పెట్టుకుంటుంది. నివాస ప్రాంతాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, యూనివర్సిటీలను బాంబులతో పేల్చివేస్తున్నారు. ఇప్పటి వరకు 35,000 మందికి పైగా చనిపోతే 80,000 మందికి పైగా గాయపడ్డారు. సుమారు 20 లక్షల మంది నిరాశ్రయులై తలదాచుకునేందుకు స్థలం లేక ఆకలితో అల్లిమట్టిస్తూ దిక్కుతోచిన స్థితిలో ఉన్నారు. ఇదంతా ఎక్కడో కాదు, పశ్చిమాసియాలోని పాలస్తీనాలో ఇజ్రాయెల్ చేస్తున్న మారణ హోమం ఇది. ఈ మారణ హోమాన్ని తక్షణం నిలిపివేయాలని ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో కోరుతున్నాయి. వెంటనే కాల్పన విరమణ చేపట్టాలని ఐక్యరాజ్యసమితి తీర్మానం కూడా చేసింది. అయితే ఇవేమీ ఇజ్రాయెల్ చెవికెక్కటం లేదు. అగ్రరాజ్యం అమెరికా అండతో తన మారణ హోమాన్ని కొనసాగిస్తోంది. పాలస్తీనాలోని గాజా స్ట్రిప్ ఇప్పుడు శిథిలాలతో కూడిన శవాల గుట్టగా మారింది. 7 నెలలుగా అమెరికా, దాని మిత్ర దేశాలు ఇజ్రాయెల్కు ఆయుధాలు సరఫరా చేస్తూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ మారణ హోమాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఇజ్రాయెల్ దాష్టీకం ఏ స్థాయికి చేరిందంటే యుద్ధ వార్తలు కవర్ చేస్తున్న సుమారు 250 మంది జర్నలిస్టులు, మానవతా సాయం అందించేందుకు వచ్చిన సుమారు 190 మందికి వివిధ దేశాల నుంచి వచ్చిన ఐక్యరాజ్య సమితి సభ్యులను కూడా ఇజ్రాయెల్ పుట్టన పెట్టుకుంది. 70 ఏళ్ల క్రితం హిట్లర్ చేసిన మారణ హోమంలో బతికి బయటపడ్డ జూయిష్లకు నాడు పెద్ద మనస్సుతో తమ దేశంలో ఆశ్రమం కల్పించిన పాలస్తీనా, ఇప్పుడు ఆ ఆశ్రమం కల్పించిన పాలస్తీనాను అమెరికా అండతో ఇజ్రాయెల్ కొద్దిగా ఆక్రమిస్తూ సుమారు 80% పైగా ఆధీనంలో తీసుకుంది. ఇక పాలస్తీనాకు మిగిలింది కేవలం వెస్ట్ బ్యాంక్, గాజా ప్రాంతాలు మాత్రమే. గాజాలో గత 7 నెలలుగా కొనసాగుతున్న ఏకపక్ష జాతి హననంలో ఇప్పటి వరకు 35,000 మందికి పైగా చంపబడ్డారు. అందులో 15,000 మందికి పైగా చిన్నారులే ఉండటం అత్యంత విషాదకరం. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, సిరియా, లిబియా వంటి పలు దేశాల్లో మారణ హోమం సృష్టించి 1,10,00,000 మందిని పొట్టన పెట్టుకున్న అమెరికాకు ఇంకా రక్తదాహం తీరనట్లు కనిపిస్తోంది. పైకి కాల్పుల విరమణ చేపట్టాలని ఇజ్రాయెల్కు హెచ్చరిస్తూనే మరోవైపు నుంచి ఆయుధాలు నిరాటంకంగా సరఫరా చేస్తూనే ఉంది. ఇరాక్ రసాయన ఆయుధాలు కలిగి ఉందంటూ ఇరాక్పై దండెత్తి సర్వనాశనం చేసిన అమెరికా ఇప్పుడు ఇజ్రాయెల్ ఫాస్ఫరస్ బాంబులు, క్లస్టర్ బాంబులతో గాజాపై ప్రయోగించి అమాయక పౌరులను పొట్టన పెట్టుకుంటే కిమ్మనటం లేదు ఎందుకో.